బుధవారం జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వెబ్కాస్టింగ్ చేసేందుకు నెల్లూరు నారాయణ ఇంజనీరింగ్ కళాశాల నుంచి వెబ్కామ్లతో వచ్చిన విద్యార్థులకు రోజుకు 500 చొప్పున 1500 రూపాయలు ఇస్తామని చెప్పి పని అయిపోయిన తర్వాత 1000 రూపాయలు చేతిలో పెడతామంటే అందుకు అంగీకరించకుండా విశ్వోదయ బాలికల ఉన్నత పాఠశాలలో ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టారు. ఆర్డీఓ కూడా ఏమీ చేయలేక చేతులెత్తేశారు. గురువారం తెల్లవారుజామున 3 గంటలకు 1000 రూపాయలు తీసుకుని తమకు జరిగిన అన్యాయాన్ని కలెక్టర్ దృష్టికి తెస్తామంటూ భోజనాలు కూడా లేకుండా నెల్లూరుకు వెళ్లిపోయారు. ఇక్కడ ఇప్పుడు ఈ రోజు వచ్చిన వాళ్ళందరూ నారాయణ ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంట్స్, థర్డ్ ఇయర్, ఫైనల్ ఇయర్, సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ వచ్చాము. మేము ఎలక్షన్స్ కోసం వెబ్కాస్టింగ్ చేయడానికి వచ్చాము. మాకు ఆ రోజు 3 days చెప్పారు, వర్క్ వచ్చి 3 days అని చెప్పారు. కాలేజీలో వచ్చి వాళ్ళు ఏఏ ప్రసాద్ ఇన్ఛార్జ్ ఆయన మాకు 1500 ఇస్తానని మాట ఇచ్చారు. ఈరోజు వచ్చేసరికి 900 అన్నారు. ఫస్ట్ 600 అని చెప్పారు. ఇప్పుడు మేము ఇంత గొడవ చేసేసరికి 900 అని చెప్పారు. అది 600 కూడా 2 days కంట 300 ఇప్పుడు 300 ఫుడ్కి ఇచ్చారు. ఈ ఫుడ్కి కూడా మేము ఈ 2 రోజులు ఫుడ్ లేదు, వాటరు లేదు. ఎవడు ఎంత కష్టపడ్డారో అందరికీ తెలుసు. అది మాకు కష్టం. ఇంత కష్టం చేసిన తర్వాత కలెక్టర్ ఇప్పుడు సాయంత్రం 6కి ఎలక్షన్స్ అయిపోతుంటే అప్పుడు సర్క్యులర్ పంపించాడంట. 600 అని చెప్పారు. మాకు చెప్పింది మాత్రం 1500 లెక్క ప్రకారం. ఇప్పుడు ఆ 1500 ఇమ్మంటే వాళ్ళు ఈయనంటున్నారు. అదేమంటే 900 ఇస్తాం, వెబ్ క్యామ్స్ సిడీస్ ఇచ్చేసి మీరు వెళ్ళండి, రేపు ఉదయం మాట్లాడుకుంటాం. గవర్నమెంట్తో రేపు ఉదయం మాట్లాడితే జరిగే పరిస్థితి. ఇప్పుడు మాకు 1500 ఇస్తారా ఇలా అంటే ఈమో అని చెప్తున్నారు. ఏంది పరిస్థితి? నిన్న ఉదయం వచ్చిన వాళ్ళం ఇప్పటిదాకా ఏమీ లేవు. బ్రేక్ఫాస్ట్ చేపట్టలేదు. గర్ల్స్ ఇంతమంది వస్తే అకామిడేషన్ కూడా లేదు. ఎవ్వరికి అకామిడేషన్ లేదు. ఒక్కొక్కరికి పల్లెటూర్లు వేశారు. టౌన్లో ఉండే వాళ్ళకే మాకే ఫుడ్ వాటర్ కూడా లేవు. ఇంకా పల్లెటూర్లు వేస్తే వాళ్ళకి ఫుడ్ ఎక్కడి నుంచి వస్తుంది? వాళ్ళకి వాటర్ కూడా లేవు. ఎవరు బాధ? మా బాధలు చెప్తే ఆర్డీఓకి చెప్తే ఆర్డీఓ కలెక్టర్ అంటారు. కలెక్టర్ చెప్తే అసలు కలెక్టర్కి ఫోన్ చేస్తుంటే ఫోన్ ఎత్తేది పక్కన పెట్టేసేది. వాళ్ళ పాటికి వాళ్ళు మాట్లాడుకున్నారు. 3 times చేసాం కలెక్టర్కి. కలెక్టర్ పిఏ ఎత్తుతాడు, ఫోన్ మాట్లాడతాడు, పక్కన పెట్టేస్తాడు. అదేమంటే కలెక్టర్ బిజీగా ఉన్నాడంట, కలెక్టర్ లేడంట. కలెక్టర్ లేనప్పుడు కలెక్టర్ ఫోన్ ఎందుకు మాట్లాడుతున్నాడు? ఇంతమంది స్టూడెంట్స్ వచ్చారు కదా సార్, మాకు ఇప్పుడు ఫుడ్ అరేంజ్ చేయమంటే బ్లాక్ మెయిలింగ్, సిడీస్, వెబ్ క్యామ్ ఇచ్చేసి 900 తీసుకొని ఫుడ్ కూపన్స్ ఇస్తామంటున్నారు. కలెక్టర్ గారు హెడ్డా, జేసీ గారు హెడ్డా సార్? కలెక్టర్ గారికి చేస్తే పిఏ గారు జేసీతో మాట్లాడండి, ఆయన మాట్లాడతారు. ఆయన పిఏ గారు ఫోన్ ఎత్తి మేడంతో మాట్లాడుతున్నారు, మాకు రెస్పాన్స్ లేదు. కాల్ చేస్తే ఏమో మేము మాట్లాడుతున్నాం విఆర్ఓ గారితో లేదా ఆర్డీఓ గారితో మాట్లాడుతున్నాం అంటారు. మాకు సర్క్యులర్ వచ్చినప్పుడు, నిన్న సర్క్యులర్ వచ్చిందన్నారు కదా, మేము నిన్న బయలుదేరేటప్పుడు నిన్న మార్నింగ్ మాకు చెప్పాలా లేదా, ఇన్ఫామ్ చేయలేదా? మేము ఇంతమంది స్టూడెంట్స్ వచ్చింది దేనికి సార్? ఇప్పుడు వీళ్ళు చేసేదానికైనా ఈ పని అసలు? మాకు ఈవినింగ్ కరెక్ట్ వెబ్కాస్టింగ్ అయిపోతానుగా ఫోన్ చేసి 750 ఇస్తాం, 900 ఇస్తాం అంటే ఇంతమంది అమ్మాయిలు కష్టపడి వచ్చి ఫుడ్ లేకుండా, నైట్ అకామిడేషన్ లేకుండా ఇంతమంది ఉండాల్సిన అవసరం మాకు లేదు. మా కాలేజీలో ఏం చెప్పారో అదే చేయాలని మేము అడుగుతున్నాం. కాపులి పట్టణం నందదీప్ సాయి సమాజ్లో గురువారం అన్నప్రసాద వితరణ జరిగింది. భక్తుడు మల్లిమల గోవిందరెడ్డి ఈ సందర్భంగా మాట్లాడారు.
కావలి పెద్ద చెరువు ప్రతి సంవత్సరం ఈతకు వెళ్లి బిడ్డలు ఉసురు పోసుకుంటుంది. ప్రతి సంవత్సరం బిడ్డలను పోగొట్టుకుంటున్న వారి ఆక్రందనలు వినిపిస్తూనే ఉన్నాయి. దీనికి కారణం నిర్దేశిత స్థలంలో చెరువు మన్ను త్రవ్వకాలు చేయకపోవటమే. ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ మట్టి ఎత్తివేసి గుంటలు చేయటం వల్ల నీరు నిండినప్పుడు ఈతకు వెళ్లిన పిల్లలు ఆ గుంటల్లోనే బురదలో ఇరుక్కొని చనిపోతున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇరిగేషన్ శాఖ అధికారులు ఈ విషయంపై శ్రద్ధ వహించి చెరువులో ఒక నిర్దేశిత స్థలాన్ని కేటాయించి మన్ను తవ్వకాలకు ఆదేశిస్తే ఇలా బిడ్డలు మృతి చెందే అవకాశం లేదని అంటున్నారు ఆ ప్రాంత వాసులు. అక్రమ తవ్వకాలను క్రమబద్ధీకరించి ఒక నిర్దేశిత ప్రదేశాన్ని గుర్తించి తవ్వకాలు జరుపుకునేందుకు అనుమతి ఇవ్వాలని బాధిత కుటుంబాల వారు విజ్ఞప్తి చేస్తున్నారు. కావలి రూరల్ మండల పరిధిలోని గుమ్మడిబందుల గ్రామంలో వైఎస్ఆర్సీపీ మరియు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మధ్య బుధవారం సాయంత్రం జరిగిన కొట్లాటలో ఇరు వర్గాలకు చెందిన 11 మందికి రక్త గాయాలయ్యాయి. దెబ్బలు తగిలిన వారిని తక్షణ చికిత్స కోసం కావలి ఏరియా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కావలి మాజీ ఎమ్మెల్యే పీతా మస్తాన్రావు ముస్నూర్లో రూరల్ ఎస్ఐ దాడిలో గాయపడిన బాధితులతో మాట్లాడారు. ప్రజలతో విచారణ జరిపించి బాధితులకు న్యాయం చేస్తామని హామీ ఇస్తున్నామని బాధితులు ఆందోళన విరమించాలని కోరారు. గతంలో కూడా మన నెల రోజుల క్రితం కూడా గాంధీ అనే వ్యక్తిని అతను చేతులు కాళ్ళు ఎరగొట్టినటువంటి ఉదంతం కూడా ఎస్పీ గారి దృష్టిలో ఉంది. డిఎస్పీ గారు ఎంక్వైరీ చేస్తున్నారు కాబట్టి ఆయన చరిత్ర అందరికీ తెలిసేదా కాబట్టి నిష్పక్షపాతంగా చేస్తారు. దానిలో ఎవరో చేసినంత ఒక్క తప్పుకి మొత్తం పోలీస్ యంత్రాంగాన్ని మనం నిందించడం బాగలేదు. ఎందుకంటే ఎంతో పద్ధతిగా ఇయ్యాలా పోలీస్ యంత్రాంగం ఇతర అధికారులు మన బాగా చేశారు. ఎలక్షన్ ఎన్నికల విధానాన్ని చాలా బాగా నియోజకవర్గంలో చాలా బాగా చేశారు కాబట్టి వాళ్ళని మనం యాక్చువల్గా అయితే అభినందించాలా. ఎవరో ఒక్కరు ఒక దీంట్లో కానీ గంజాయి మొక్క కానీ ఒకరు కానీ మల్లె తోటలో గంజాయి మొక్క మాదిరిగా ఎవరో ఒక్కరి వల్ల డిపార్ట్మెంట్ నిందించడం కూడా మనకు కూడా కరెక్ట్ కాదు. కాబట్టి దయచేసి నేను మిమ్మల్ని అందరికీ కోరుకునేది ఏంటంటే మీరు కంప్లీట్గా వెనకబోండే ఇవ్వాల్సిన కంప్లైంట్ ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళు కంప్లైంట్ ఇవ్వండి. లాయర్ని తీసుకొచ్చుకోండి. ఆడవాళ్ళు కొట్టారు, దళితులను కొట్టారు, అదే చిన్నపిల్లలను కొట్టారు, పిల్లలు ఆడవాళ్ళు కొట్టి ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్ వాళ్ళు కూడా గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్నారు. వాళ్ళు సరిగ్గా ట్రీట్మెంట్ లేదా డిశ్చార్జ్ అయ్యి నేను ఎదుర్కోండి ప్రతాప్ హాస్పిటల్లో ఉన్నారు. వాళ్ళందరి దగ్గర నలుగురు దగ్గర కంప్లైంట్ తీసుకుంటారు.
ఎన్నికల ప్రక్రియ పూర్తవగానే బుధవారం సాయంత్రం ఈవీఎంలను తీసుకుని ఉన్నతాధికారులకు అందజేసేందుకు విశ్వోదయ గర్ల్స్ హై స్కూల్కు చేరుకున్న ఎన్నికల నిర్వహణ సిబ్బంది. చండే హ్యాండ్ ఓవర్ ముస్నూరులో కావలి రూరల్ ఎస్ఐ దాడి చేశారని రాస్తారోకో చేసిన టీడీపీ కార్యకర్తలతో కలిసి మాజీ ఎమ్మెల్యే బీతా మస్తాన్రావు ముస్నూరు నుంచి కావలి రూరల్ పోలీస్ స్టేషన్ వరకు నడిచి వెళ్లారు. పోలీస్ స్టేషన్ ఎదుట ధర్నా నిర్వహించారు. Naikkan